ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం, చూద్దాం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306 657 ఈజ్ ఈక్వల్ టు 9 అంట. ఎల్సిఎం ఏమో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్లు కనిపెట్టమన్నాడు. మనకు ఒకటి తెలుసండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని తెలుసా తెలీదా? ఈ సమ్మలో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 9 ఇచ్చారు, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి ఎల్ అని పెట్టుకో, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని పెట్టుకో ప్రస్తుతానికి, లేదా ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం అలా వదిలే. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చారు అని మనం చేయాలి. ఓకే చూడండి ఒకసారి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఓకేనా? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే వాట్ ఈజ్ ఎల్సిఎం హియర్? మనకు తెలియదు, ఫైండ్ ఎల్సిఎం అదే కనిపెట్టాలి, అందుకే ఎల్సిఎం అనే రాసుకో. ఇంటూ హెచ్సిఎఫ్ మాత్రం ఇచ్చారు 9 అని, ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఈ నెంబర్సే 306 ఇంటూ 657. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంటూ 9 యువతలకు వెళ్తే ఏమవుతుంది? బై 9 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోద్ది? ఎల్సిఎం అనేది మిగిలిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 డివైడెడ్ బై ఇంటూ 9 యువతలకు వస్తే బై 9 అవుతుంది. సో 9 అనేది ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్లోనైనా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 6 + 3 9. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9 టేబుల్లో వస్తే 9తో క్యాన్సిల్ అవుతుంది. 9 అనేది 9 టేబుల్లో వచ్చింది. 6 + 5 11, 11 + 7 18. 18 అనేది కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది. సో నీ ఇష్టం అండి. ఈ 9 అనేది నేను ఇక్కడ కట్ చేస్తాను, పెద్ద నెంబర్ కాబట్టి. 7 9s are 63. 7 9s are ఎంత? 63. 65లో 63 అయిపోతే ఎంత ఉంది? 2 ఉంది, 27. 3 9s are 27. 3 9s are 27. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 73 అని అర్థం చేసుకోవాలండి. 306 ఇంటూ 73. 6 3s are 18. 3 3s are 9. 7 6s are 42. 7 3s are 21. 8 3 9 + 4 13. 2 2. సో 22,338. ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 22,338. ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ తప్ప అసలు లెక్కే లేదు. ఎందుకంటే ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇంటూ 9 అవతల తీసుకెళ్ళి దీంతో క్యాలిక్యులేట్ చేయడమే విషయం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని మీరు ముందే 306 ఇంటూ 657 ఆన్సర్ వేసేసి మళ్ళీ ఆన్సర్ని 9తో క్యాన్సిల్ చేస్తే చాలా టైం పడుతుంది. దానికంటే ఈ 9తో కనుక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తే దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా? 22,338 అనేది వచ్చింది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అన్నారండి. ఎప్పుడైనా సరే 6 పవర్ n అనేది ఏదైనా న్యాచురల్ నెంబర్ విత్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి, 6 పవర్ n అనే వాల్యూ n ప్లేస్లో ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఎండ్ విత్ 0తో ఎండ్ అవుతుంది అన్నాడు. అప్పుడు నేనేం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు 6 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్, న్యాచురల్ నెంబర్స్ 1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, అందుకని n 1 స్టార్ట్ చేశారు. 6 పవర్ 1 ఈక్వల్ టు 6. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 6 పవర్ n ఈక్వల్ టు 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఎంత ఎండ్ అయింది? 6తో ఎండ్ అయింది. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 పవర్ n ఈక్వల్ టు 6 క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే అర్థం ఏంటంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అని అర్థం. 6 ఇంటూ 6 అంటే 6 స్క్వేర్గా, 6 స్క్వేర్ అంటే ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 36 వచ్చింది. 36 ఇంటూ 6 అని అర్థం. మీకు అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను ముందు. 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. కొంతమంది ఏమనుకుంటారంటే 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 3 అనుకుంటారు. 6 ఇంటూ 3
6×18 ఇంక అయిపోయినట్టే సర్దుకోవటమే. అలా చేయకూడదు. 6³ అంటే 6 ముందు 6 మల్టిప్లై చేస్తే 36 వచ్చింది. ఆ 36ని మళ్ళీ 6తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తే 6 6 36, 6 3 18, 18 + 3 21. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 216 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు n = 4 కూడా ఇంకోసారి తీసుకుని ట్రై చేద్దాం. 6n = 6/4 3 వరకు అంటే n ఇంకో 6 వేస్తామండి. 6³ ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఆన్సర్? 216 కదా. ఇంటూ దీన్ని ఇంకో 6తో మల్టిప్లై చేయాలి అంతే కదా. 6 ఓకే 6 6 36, 3 ఉంది. 6 1 6 కాబట్టి 3 అంటే 9, 6 2 12 అంటే 1296 అనేది వచ్చింది. ఓకేనా? ఎక్కడ అన్ని చోట్ల వన్స్ ప్లేస్లో ఎంత ఉంది మీరు ఇట్లాగా పెట్టమాకండి. నేను రాస్తున్నా. ఎండ్ విత్ ఆల్వేస్ 6 ఇఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 if any natural number placed in the value of n if any natural number placed in the value of n 6/n always end with 6 only. So 6/n cannot end with the digit 0 for any natural number అని రాసుకోవాలి. నేను ఎలా కంక్లూజన్ రాయాలో 2 ముక్కల్లో రాసేస్తా చూడండి. For any value of n, for any value of n, ఏ వాల్యూ తీసుకున్నా 6/n always end with 6 only. For any value of n 6/n always end with 6 only. కాబట్టి 6/n cannot end with 0 for any natural number in n. n అనే దాంట్లో ఎనీ న్యాచురల్ నెంబర్ n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా 6/n అనేది 0తో ఎండ్ అవుతుంది. అందుకే కెనాట్ ఎండ్ విత్ 0 అని పెట్టా. ఈ 2 మాటలో రాయాలండి. అందుకే 2 మార్క్స్ వస్తాయి కాబట్టి. అసలు ఈజీ సమ్, పెద్ద బ్రహ్మాండమైన విషయం అయితే కాదు. 2 మార్క్స్కి వస్తే ఇంత రాయాలి. ఏం రాయలా, జస్ట్ n వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుందో అన్ని చోట్ల 6 వస్తుందని చూపించా. అర్థమైందా? సో ఈ విధంగా చేయండి. ఓకే అండి. 6th క్వశ్చన్ చూద్దాం. 1.1 ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ బై 7 × 11 × 13 + 13 అండ్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు 7 × 6 × 5 × 4 × ఇలా వచ్చి ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇవి కాంపోజిట్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లోనే మనం డిస్కస్ చేసాం. ఏ నెంబర్కైనా 1 నెంబర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మధ్యలో వేరే నెంబర్స్ ఫ్యాక్టర్స్గా వస్తే ఆ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఇది మనం చెప్పాం. ఈ కాన్సెప్ట్లో నుంచి ఈ లెక్క కూడా చేయాలి. అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ. షార్ట్కట్లో అర్థం చేసుకున్నా ఎవరైనా షార్ట్కట్టే చేస్తారు. ఈ సమ్మకి మీకు అందరూ చేసే బెస్ట్ షార్ట్కట్ ఒకటండి. ఎప్పుడైనా దీంట్లో ఒక ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, గమనించండి. 7 × 11 × 13 ఇక్కడ వరకు ఒక టర్ము అండ్ 13 ఇంకో టర్ము. అంటే ఇచ్చిన నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని ప్లస్ తర్వాత ఇస్తాడు. అదే ఇంకంతే, అదే కీ పాయింట్. ఇప్పుడు ఇది వేరే లెక్క కదా. ఇందులో 5 అనే నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడు 5 అనే ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఏదైనా ఇవ్వని, మనకు అనవసరం. చాలా ఈజీగా చేసేది చూడండి. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం చూడండి. 7 × 11 × 13 + 13లో నేనేం చేస్తున్నానంటే 13 అనే నెంబర్ని కామన్ చేస్తున్నా. కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? 7 × 11 +
13లో 13 వన్ టైం క్యాన్సిల్ అయింది. కామన్ చేసేస్తే వచ్చేసిందని కాదు, అది బై చేయాలి కదా 1. సో 13 ఇంటూ 7 11 జార్ 77 ప్లస్ 1. 77 ప్లస్ 1 అంటే ఎంత అండి? 78. సో 13 ఇంటూ 78 అని అర్థం. అంటే మనం ఇక్కడతో ఆపేయచ్చు. ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు తెలుసా? ఈ ఇచ్చిన నెంబర్కి ఏ నెంబర్ ఇచ్చారు? 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అనే నెంబర్కి 13 అండ్ 78 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ గివెన్ నెంబర్. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ వేరే వచ్చినాక 1 నెంబర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే నెంబర్స్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అదే కంక్లూజన్. 13, 78 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13. సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అయిపోయిందా? ఎంత ఈజీ. ఇప్పుడు రామన్ నెంబర్ 2 నేను చేసేలోపు మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. చేసేయండి. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ అలా ఇచ్చి ప్లస్ 5 ఇచ్చారు. ఓకే, రామన్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. 7 ఇంటూ 6 ఇంటూ నేను చేసేపటికి చేయాలి, మీరు కూడా చేసేయండి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్లో నేను ఏది కామన్ తీయాలి? ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్నే కామన్ తీయాలి. సో 5ని కామన్ చేస్తా. 5ని తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది? 7 ఇంటూ 6 ఇంటూ కామన్ 5 తీస్తే 1 కరెక్టే. 1తో మళ్ళీ 4ని మల్టిప్లై చేసినా ఇంకేది మల్టిప్లేషన్ ఇంటూలు ఉన్నాయి కదా అక్కడ, అందుకే 1 8లా నేను. కానీ ఇక్కడ మాత్రం వేయాలండు, ఎందుకంటే అక్కడ ఏమీ లేవు. 4 ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ 2 1 అని కామన్ చేయకపోయినా పర్లేదు. ప్లస్ 5లో 5 వన్ టైం క్యాన్సిల్ అయింది. ఓకే, సో 5 ఇంటూ 7 6 జార్ 42, 4 3 జార్ 12, 12 2 జార్ 24. అంటే మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. నువ్వు ఎలాగైనా మల్టిప్లై చేసుకో ఎన్ని. నేనైతే 7 6 జార్ 42ని ఫస్ట్ మల్టిప్లై చేసుకున్నా. 4 3 జార్ 12, 12 2 జార్ 24. ఓకే, 42 ఇంటూ 24 చేయాలి. 4 2 జార్ 8, 4 4 జార్ 16, 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 2 10 10 అంటే 1008. ఇక్కడ వరకు 1008 ప్లస్ 1. ఓకే, 5 ఇంటూ 1008కి 1 కలిపితే 1009, 1008కి 1 కలిపితే 1009 అయింది. అంటే ఇప్పుడు ఏమని రాయాలండి కంక్లూజన్? 5, 1009 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. 5, 1009 are the factors for ఈ నెంబర్ రాసుకోండి. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అయిపోయింది. నీకు అర్థమైందండి? సో ఈ విధంగా చేయాలి. 5 1009 అనేవి ఫ్యాక్టర్స్, ఈ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ కాబట్టి 1 మరియు నెంబర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మధ్యలో ఏది ఫ్యాక్టర్ వచ్చినా ఏమైపోద్ది? ఈ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అనేది అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేసిన లెక్కలే ఈ రెండు. సేమ్ టు సేమ్ డెడ్ ఈజీ సమ్. ఒకవేళ వస్తే అక్కడ 2 మార్క్స్ రావాలి తప్ప ఇంకా ఎక్కడ రాదు. ఓకేనా? ఇక్కడతో 1.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.